ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రిబ్కా. మనం టీవీ ఉంది మన కోసం. జగిత్యాల జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి యువతి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా యువకుడిని చితకబాదారు. అంటే ఈ సంఘటన గురించి వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకుంటున్నారు అని తెలిసిన తర్వాతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి థ్రెట్ ఉంది అని చెప్పి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ముందుగానే చేశారు. అసలు ఏం జరిగింది అని అంటే, ఇద్దరు ప్రేమించుకుని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటికీ సో అటు సైడ్ ఎవరైతే అమ్మాయి తరపు వాళ్ళు బహుశా క్యాస్ట్ కావచ్చు, లేదంటే మీరు మాకంటే తక్కువ వాళ్ళు కావచ్చు, మీకు అంత ఆస్తి లేదు అని అంటే సంథింగ్ ఇంకేదో రీజన్ వల్ల వద్దు అని నిరాకరించారు. అయినప్పటికీ ప్రేమించుకున్నారు కాబట్టి ఇద్దరు కలిసే ఉండాలి అనుకొని పెద్దవాళ్ళని కాదు అనుకొని బయట వివాహం చేసుకొని సో 5 days బ్యాకే వీళ్ళ ఇద్దరి వివాహం అయితే జరిగింది. సో వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో యాక్సెప్టబుల్ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. 5 days నుంచి వీళ్ళు బయటనే కాపు కాయడం, ఏదైతే మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఇష్టం లేకపోయినా సరే ఇలా ఉంటే రౌడీలను పంపించి సేమ్ సినారియో అక్కడ జగిత్యాల జిల్లాలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇది సినిమా కాదు, మీరు అనుకుంటున్నటువంటి పోస్టర్లు వేసి రిలీజ్ చేసి వీలలేసి అరే మా హీరో అది అని చెప్పేసి కొట్టుకోవడానికి అంతకు మించి ఏం కాదు. ఇక్కడ రియల్ లైఫ్లో కూడా నిజంగానే ప్రేమించుకున్నారంటే వద్దు అన్నప్పుడు ఇష్టపూర్వకంగా మీరు కూడా ఓ ఫిర్యాదు చేసో లేదు అని అంటే సంథింగ్ ఇంకేదన్న రీజన్ తోటో ఎందుకు వద్దనుకుంటున్నారో కారణాలు ఏంటి అనేది చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడించి, లేదు మీ అబ్బాయికి ఇదంతా ఏం లేదు అసలు జాబ్ లేదనంటే మీరు ఇదనో ఇంకేదో సంథింగ్ రీజన్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పి వాళ్ళతో పాటు పెద్దలతో కూర్చొని, పెద్ద మనుషులు అనే వాళ్ళు ఊళ్ళలో ఉంటారు కాబట్టి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని అసలు ఇది మ్యాటర్, నా కూతురు అక్కడికి వెళ్తే ఆనందంగా ఉండదు, లేదు అని అంటే మేము ఇంత స్టేజ్ నుంచి మా కూతురుని పెంచుకుంటూ వచ్చినాం, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది అనేవి మాట్లాడి చేయాలి. కానీ మీ అంతటి మీరు రౌడీలాగా దౌర్జన్యం చేసుకుంటూ ఒక మనిషిని కొట్టే అంత ధైర్యం కానీ లేదంటే ఆ రైట్స్ కానీ ఎవరిచ్చారు? పాపం మీరు అక్కడ వీడియోలో చూస్తే వాళ్ళ నాన్నగారు ఎంత ప్రాధాయపడుతూ, ఎంత ఏజ్డ్ పర్సన్ ఆయన వాళ్ళ అబ్బాయిని కొట్టొద్దని వాళ్ళ కాళ్ళు పట్టుకుని మొక్కుతున్నా సరే కనీసం చలనం లేని మనుషులు. మీకు ఈ పగలు, మీరు ఈ మర్యాదల గురించి నలుగురికి తెలిస్తే ఏమైపోతుంది? ప్రేమ వివాహం ఇప్పుడు మొత్తం వీడియో అంతా సోషల్ మీడియాలో వైరల్ అయితే చూసుకోండి, మీ మొహాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి చూసుకోండి. ఇప్పుడు మీ పరువు ఏడబోయింది. అంతమంది కలిసి ఒక అబ్బాయిని అంత దారుణంగా మీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అంత దారుణంగా కొడుతున్నారు. ఆయనకి ఏమన్నా నవ్వుతే ఆల్రెడీ ఇప్పుడు ఆయన చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాళ్ళ నాన్నని చూసన్న కనీసం పెద్ద మనిషి ఉన్నాడే, ఆయనను చూసన్న ఆగాలని ఇంకేత జ్ఞానం లేదు నిజంగా. అంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటూ నువ్వు వాదిస్తున్నావా? నువ్వు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? దిస్ ఇస్ నాట్, అంటే నేను ఏదో ప్రేమ వాటికి చేసుకున్నారు కదా వీళ్ళకైనా సపోర్ట్ చేయాలని కాదు. ఒకళ్ళు నిజంగానే ప్రాబ్లం ఉంది వద్దు అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని సో మరి ఇష్టం వచ్చినట్టు మనం ఒక మనిషిని చంపేయొచ్చు, పొడి చేయొచ్చు, ఇదంతా అసలు కరెక్టే కాదు. మరి అయినప్పటికీ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. నిజంగానే ఇద్దరు మేజర్స్ పెళ్లి చేసుకున్నారు అని అంటే డెఫినెట్ గా పోలీస్ శాఖ వాళ్ళు మనకి ప్రొటెక్షన్ ఇస్తారు. సో వాళ్ళ ఇరు తరపు నుంచి పిలిపించి సో ఇద్దరిని కూర్చోబెట్టి మరి ఇంకా వీళ్ళు వాళ్ళ ఇష్టం, ఎందుకనంటే వాళ్ళు మేజర్స్ అయిపోయారు, వాళ్ళని వాళ్ళు కేర్ చేసుకోగలరు, చూసుకోగలరు కాబట్టి వాళ్ళ జోలికి మీరు రావద్దు, వీళ్ళ జోలికి మీరు రావద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇష్టపూర్వకం అయితే మాత్రం కలవండి అని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో మనం చూస్తూనే ఉంటాం. అది వాళ్ళ ఇష్టపూర్వకము అంటే అంటూ ఉంటారు కదా, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతని కనలేము అని. ఇఫ్ వాళ్ళ రాత అలా ఉంది, ప్రేమించారు, తప్పలేదు, పెళ్లి చేసుకుని దాని అర్థము వెళ్ళి కొట్టి చంపేస్తే నీ కూతురు మంగళసూత్రాన్ని తెంచేసినట్టు అవుతుంది. ఇదెందుకు అసలు ఎవరు గుర్తుంచుకోవట్లేదు? అంత దారుణంగా మొత్తం అక్కడ అంత మంది ఉన్న, ఎంత మంది ఆపుతున్నా ఆగకుండా ఓ 10-20 మంది కలిసి ఆ అబ్బాయిని అంత దారుణంగా అక్కడ వాళ్ళ నాన్న ఉండి కొట్టొద్దు అని వాళ్ళ కొడుకు పైన పడితే ఆయనను కూడా కనీసం మానవత్వం లేకుండా జంతువులు మృగాల్లాగా దారుణంగా కొడుతుంది. కనీసం నిజంగా కుక్కలైనా సరే విశ్వాసం చూపిస్తే మన మీదకి ఎవరైనా వస్తుంటే దాడి చేస్తే అవి
వాటికున్న తెలివి, వాటికి నిజంగా మాట్లాడడం రాదు, ఓ తెలివి ఉండదు అంటే మనలాగా ఏమి చెయ్యనప్పటికీ వాటికి ఉంటుంది విశ్వాసం. అరే మనుషుల్లాగా ఇంకో మనిషిని అంత దారుణంగా చెప్తున్నారు. ఎప్పుడో 6 years బ్యాక్ జరిగింది అమృతప్ అనే సంఘటన. ఇవాళకి ఆ బాబుకి తండ్రి లేకుండా, ఆవిడికి హస్బెండ్ లేకుండా అయిపోయారు. అంటే అదంతా సెకండ్ పక్కన పెట్టండి. ఇప్పటికీ కూడా ఇంత జనరేషన్ పెరుగుతుంది, ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, అయినప్పటికీ కూడా ఈ లవ్ మ్యారేజెస్ రిలేటబుల్ దాంట్లో వెళ్ళి ఓ మనిషిని, అంటే మీకు అక్కడ ఎవ్వరూ ఆపడానికి లేకపోతే చంపేస్తారు ఇంకా మనిషిని. ఇంకా బ్రతకడానికి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడనో లేదా మీ అబ్బాయిని ఆ అమ్మాయి ఇష్టపడిందనో చంపేయడమే. ఇంకా మీ కులం కాదనో, మీ స్థాయికి అంటే మీ స్థాయికి మించి వాళ్ళు ఉండరనో, ఇది ఒక్క రీజనేనా మనిషిని చంపడానికి. ఇంకొక దారుణమైన సంఘటన ఏంటంటే హైలైట్ ఆఫ్ ది న్యూస్ ఇందులో ఏంటి తెలుసా, వాళ్ళ అమ్మనో ఇంకెవరో తెలియదు కానీ ఆమె కొడుతుంది, అక్కడ వీడియో తీసే వాళ్ళని ఇంకెవరో వాళ్ళ అక్కలో సంథింగ్ ఎవరో వాళ్ళ అమ్మ అంటే పిల్ల తరపు అత్తో అంటే పిల్లవాడి తరపు అమ్మ ఆవిని కూడా లాగి కొట్టడానికి ఇచ్చేస్తుంటే వీళ్ళు భయపడి పారిపోయారు లోపలికి. అంటే మీరు రౌడీలా, మీరు అంటే మీ పరువు మీ మర్యాద ఇవన్నీ ఏంటి ఒక మనిషిని కొట్టి చంపడానికా? వాట్ ఎవర్ ఇట్. నేను ఇప్పుడు అబ్బాయి తరపు కుటుంబాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, అలా అని చెప్పి అమ్మాయిల తరపు కుటుంబాల గురించి మీరు ఇలా చేస్తారని చెప్పి చెప్పడానికి నేను రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మానవత్వం అనేది ఉండాలి అంటున్నా. ముత్యాల పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని ముందుగానే ఫిర్యాదు చేశారు, పట్టించుకొని పోలీసులు. ఇక్కడ రాసింది అదే. యువకుడిపై దాడి, అతి దారుణంగా దాడి చేశారు. తల చేతులు వీపులపై గాయాలు అవ్వడంతో ఆయనని ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉందని తెలుస్తుంది. సో ఇది సఖీ సెంటర్ అంట, ఏదైతే మనకి జగిత్యాలలో ఉన్నటువంటి హౌసింగ్ బెడ్ సఖీ సెంటర్లో ఇది జరిగింది. అండ్ ఎంత ఓపెన్ ప్లేస్ అది, చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు. బహుశా ఆపితే మమ్మల్ని కూడా కొడతారు అనుకున్నారేమో తెలియదు కానీ అతి దారుణంగా చిత్తక బాధేశారు. మీ చేతిలో నిజంగా పక్కన ఎవ్వరు లేకపోయి ఉంటే ఆ అబ్బాయి ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు కదా. బహుశా ఇంకా ఇప్పటికీ ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. మీ అమ్మాయి తాలే తెగిపోతుంది, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది, ఇంకా దాన్ని ఎవరిని తిరిగి మార్చలేదు. దీన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మనుష్యులం అయ్యుండి ఇంత దారుణంగా క్రూయల్గా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సమాజంలో. వీళ్ళ లవ్ అనే దానిపైన, ప్రేమ అనే దానిపైన ఆ ట్రాక్ మీద నడుస్తారు. పెద్దవాళ్ళ ఒప్పుకోకుండా అర్థం చేసుకోవడం మానేసి ఇంకా ఒకవేళ నిజంగా ఇష్టం లేదు అనుకుంటే అప్పుడే మీ అమ్మాయిని ఆపే ఉండాల్సింది, లేదంటే మీ అబ్బాయిని ఆపాల్సింది. వద్దు అని మీ ప్రేమతో అసలు వాళ్ళ ఇంట్లో కట్టిపడేయాల్సింది. అంటే లైక్ దట్ మీ ప్రేమతోటి నేను అంటుంది. మీ ప్రేమను కాదనుకుని వెళ్ళింది అని అంటే అక్కడితోనే ఆయన మీద ఇష్టమనో లేదంటే ఆవిడ అమ్మాయి మీద ఇష్టమనో ఇంకా ప్రేమను ఎవరు విడదీయలేరు అని నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రేమ కోసం నేను మాట్లాడట్లేదు, ఓ మనిషిని అతి దారుణంగా కొట్టిన సన్నివేశం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీలైతే యాక్సెప్ట్ చేసి అసలు మీరు ఎలా ఉంటే మంచిగా ఉంటారు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు స్టేజ్కి రండి, మీరు జాబ్ సంపాదించండి, మీకంటూ ఓ ఇంటిని సమకూర్చుకోండి, ఆ ఇంట్లో మీ ఇద్దరు హ్యాపీగా ఉండి మీకు పుట్టబోయే పిల్లలకి మీరు భరోసా ఇవ్వగలను అనుకున్నప్పుడు మీరు ముందడుగు వేయండి అని చెప్పి అలా మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని పెళ్లి చేసుకున్నారనో ఇష్టపడుతున్నారనో కట్టేసో కొట్టేసో వాళ్ళని చంపేసో మార్చాలి అనుకుంటే మొత్తం ఇంకా ఈ ప్రపంచంలో అన్ని కూడా హత్యలు తప్ప నిజంగా ఎవరి జనాలు బ్రతకడానికి ఉండదు. ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో, ప్రతి ఒక్క సినారియోలో ఇదే జరుగుతుంది. ఎన్ని కేసెస్ అమ్మాయిని ఇష్టపడ్డాడని అబ్బాయిని చంపేయడం, అబ్బాయిని ఇష్టపడ్డదని అమ్మాయిని చంపేయడము, లేదు అని అంటే అక్రమ సంబంధాలు అని చెప్పేసి చంపేయడము. ఇంకా ప్రభుత్వం ఉంది ఎందుకు, మన పోలీసు వాళ్ళు ఉన్నది ఎందుకు మీరు ఇలా చేస్తుంటే? ఏదేమైనప్పటికీ ఈ సెనారీలో ఈ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఏదైతే అమ్మాయి తరపు వాళ్ళు చేసింది ఉందో అది చాలా అతి దారుణం. మరి ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? కరెక్టా, ఇది నేను మాట్లాడింది కరెక్టా, లేదు అంటే అమ్మాయి తరపు వాళ్ళు చేసింది కరెక్టా అనేది మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి మీ అభిప్రాయ ప్రకారం. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు చూస్తుండండి మనం టీవీ.